నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ ఏర్పడింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరు వర్గాల నేతలు గొడవకు దిగగా వారిని పోలీసులు చెదరగొట్టారు. మరోవైపు పోలింగ్ సెంటర్ దగ్గర అదనపు బలగాలను మోహరించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ప్రజెంట్ అక్కడ తాజా పరిస్థితి ఎట్లా ఉంది? ఉద్రిక్తత సద్దుమణిగిందా? నల్గొండ జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు చిట్యాల మండలం ఊరుమడ్ల ఈ గ్రామం ఇటు నల్గొండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి స్వగ్రామం. అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించిన ఆయనకు కూడా ఇటు స్వగ్రామం ఇది. ఈ నేపథ్యంలో ఇటు ఇరు వర్గాలు కూడా ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి ఈసారి తన అనుచరుణ్ణి బరిలోకి దించడంతో హోరాహోరీగా ఇక్కడ పోలైతే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ ఇటు పోలింగ్ కేంద్రం వద్ద ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన శ్రేణులు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు తమ వచ్చేపోయే వారికి ఆ ఓటు 100 మీటర్ల దూరంలో ఉండి ఓటు చూపించడం ఇవన్నీ చేస్తుంటారు జనరల్ గా. అయితే ఇటు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అదేవిధంగా అమిత్ ఇద్దరు కూడా ఈ తమ శిబిరాల్లో ఉండి అక్కడ ఉండటంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే అక్కడ ఉన్నటువంటి అమిత్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నారంటూ భూపాల్ రెడ్డి నిరసనకు దిగారు. అదేవిధంగా అక్కడికి వచ్చి కొంత ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి అయితే పంపించి వేశారు. అయితే ఇప్పటికి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు ఇటు జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో అదనపు బలగాలు అయితే ప్రస్తుతం అక్కడ మోహరించడం జరిగింది. ఏదైనా కానీ కొంత ఈ పంచాయతీ ఎన్నికలు అనేవి కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఇటు మొత్తం కూడా పల్లెల్లో కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికి ఇటు రాత్రి కూడా ఇటు కేతపల్లి మండలంలో కొంత ఘర్షణ చోటు చేసుకుంది. పలువురికి కూడా గాయాలయ్యాయి. కొన్ని రోజుల క్రితం 2 రోజుల క్రితం ఇటు సూర్యాపేట జిల్లా నూతన్కల్లో కూడా ఘర్షణలో ఒక వ్యక్తి కూడా మృతి చెందారు. ఈ మొత్తం అంటే ఇప్పటి వరకు అయితే ఇటు 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు 2 గంటల దాపు పోలింగ్ పూర్తయింది. ఇప్పటికే పోలింగ్ శాతం కూడా బయటకు వస్తున్న పరిస్థితి. 1 గంట వరకు ఈ పోలింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.